ప్రెజెంట్ అయితే ఇన్‌కమ్ ఉందండి. అది హ్మ్. ఏంటంటే మనకిది స్టార్టింగ్ నుండి అయితే ఏమి లేదండి. హ్మ్. లాస్ట్ 1 1 ½ ఇయర్ ½ ఈ ఇయర్. నుండి అయితే హ్మ్. ఓకే. నేను చేసినందుకు నేను హ్యాపీ. హ్మ్. అలా అని మనం స్టార్ట్ చేసింది ఇది ఇన్‌కమ్ కోసం అయితే ఏ రోజు స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే హ్మ్. టిక్‌టాక్‌లో ఎటువంటి ఇన్‌కమ్ వచ్చేది అవును. కాదండి. హ్మ్. సో, అదొక సరదా కోసం హ్మ్. అలాగా స్టార్ట్ అయ్యింది. హ్మ్. తర్వాత జోస్‌లో వచ్చేవి డబ్బులు, మోజ్‌లో డబ్బులొచ్చేవి. హ్మ్. తర్వాత రూపేష్‌లో అప్పుడు కాయిన్స్ ఇచ్చేవాడు హ్మ్. వచ్చేవి. అప్పుడు కొంచెం మనీ అనేది జనరేట్ అయ్యేది. తర్వాత యూట్యూబు ఇవన్నీ వచ్చాక కొంచెం లాస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుండి యూట్యూబ్‌లో గూడా మనీ అనేది ఇవ్వడం షార్ట్స్‌కి చేస్తున్నారు. అంతకుముందు ఇచ్చేవాళ్ళు కాదు. హ్మ్. సో, ఈ మధ్యన ఏంటంటే ప్రతి క్రియేటర్‌కి ఏంటంటే కొంచెం మనీ అనేది ఎర్న్ అవుతుంది. హ్మ్. అంతే తప్ప మేము మనీ కోసం అనేదైతే జర్నీ స్టార్ట్ చేయలేదు. హ్మ్. అదో సరదాగా చేసాం. హ్మ్. ఇప్పుడనేది మనీ అనేది ఎర్న్ యెస్. అవుతుంది. ప్లస్ ఓకే. అది ఒక 1 ½ ఇయర్ నుండి హ్మ్. మేమైతే ఓకే. మేము చేస్తున్న దానికి వస్తుంది. హ్యాపీ. అంతే తప్ప ఇంకా ఏదో ఎంతో హ్మ్. సంపాదించేయాలని కాదు. హ్మ్. అంటే మినిమమ్‌లో మినిమమ్ వస్తుంది గదా! హ్యాపీగా హ్మ్. ఉండదు. హ్మ్. ఎందుకంటే మంత్లీ రూ. 1000 రాని రోజులు గూడా ఉన్నాయి. అంటే అవును. చెప్తున్నాను. అంటే హ్మ్. అలా ఉండేది. ఒక పేమెంట్ రావడానికి యూట్యూబ్‌లో గూడా హ్మ్. చాలా ఇది ఉండేది.